ఈరోజు మనం ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మన ఈరోజు వాక్య భాగం యొక్క టైటిల్ వచ్చేసేసి స్థిరపరచువాడు. ఏంటిది? స్థిరపరచువాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ప్రార్థన. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. అసలు ఏంటిది ఈ స్థిరపరిచేటువంటిది? ఏం స్థిరపరచబోతున్నాడు దేవుడు? ఏ విషయాల్లో మనల్ని స్థిరపరుస్తాను అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రభువా నాతోటి మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన దేవా, జీవం కలిగిన మా ప్రభువా, సర్వాధికారి అయిన మా తండ్రి, నిలవబడిన వచ్చివాడు, నా మాటలు, నా జ్ఞానం, నా తెలివి, నా సమస్తం వ్యర్థం. పరిశుద్ధాత్మ దేవ, నువ్వు మాట్లాడితే మేము జీవిస్తాం కనుక నాతోటి మా అందరితోటి మీరు మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, మాకు సహాయం చేయమని యేసు దివ్య నామం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. రైట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు, మళ్ళీ చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ఆయన మిమ్మును స్థిరపరచును. ఆయన మిమ్మును స్థిరపరచును. ఆయన ఎవరు? ఎవరు ఆయన? యేసుక్రీస్తు ప్రభువారు. మిమ్మును అనగా ఎవరిని? సంఘాన్ని. అనగా కొరింథీయులకు రాస్తూ ఆ మాట చెప్పాడు. కాబట్టి మనల్ని అందరు ఆయన మిమ్మును స్థిరపరచును. స్థిరపరుస్తాడు. స్థిరపరచును అనే మాటకి అర్థం ఏంటిది? స్థిరపరచును అంటే ఏంటి? స్థిరపరుస్తాడు అంటే ఏంటి? స్థిరపడ్డాడు అంటే వాస్తవానికైతే మన ఆలోచన ఒకటి ఉంటుంది, కానీ బైబిల్లో ఉన్నటువంటి ఆలోచన డిఫరెంట్. ఇక్కడ కన్ఫర్మ్ అనేటువంటి పదం వాడాడు. స్థిరపరచు అనేటువంటి మాటకి కన్ఫర్మ్ అనేటువంటి పదం వాడాడు. సో దాని యొక్క అర్థం ఏంటంటే కాపాడేటువంటి వాడు, సంరక్షించేటువంటి వాడు, బలపరిచేటువంటి వాడు. ఆయన మిమ్మును సంరక్షించును, ఆయన మిమ్మును కాపాడును, ఆయన మిమ్మును బలపరచును, ఆయన మిమ్మును ఎస్టాబ్లిష్ అనే పదం కూడా వాడతాం మనం. ఎస్టాబ్లిష్. ఏందా నువ్వు ఎలా ఉన్నారు? బాగా ఎస్టాబ్లిష్ అయ్యాడండి, బాగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఇంకొక చిన్న పదం, సింపుల్గా రెగ్యులర్ లాంగ్వేజ్లో మనం వాడేటువంటి పదం సెటిల్. మంచిగా సెటిల్ అయిపోయాడు, మంచిగా సెటిల్ అయిపోయాడు అనేటువంటి పదాలను మనము ఈ యొక్క స్థిరపరచుట అనేటువంటి దానికి పర్యాయ పదాలుగా మనం వాడతాం. అయితే ఈ లోకంలో మన యొక్క భావన, మనము ఆలోచించేటువంటి స్థిరపడ్డావా అనేటువంటి ఆ విషయంలో మనం ఎలా ఆలోచన చేస్తామయ్యా అంటే, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, ఒక మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఏం బాబు స్థిరపడ్డా? ఎక్కడన్నా డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, లేకపోతే బీటెక్ అయిపోయింది, ఇంకా స్థిరపడలేదు, ఇంకా ఉద్యోగం నాకు రాలేదు. ఈ లోకంలో వచ్చేటువంటి ఆలోచన. ఒక మంచి వాని కింద మంచి డబ్బులు సెటిల్ అయిపోయాడు, బాగా డబ్బులు సంపాదించుకున్నాడు, లేకపోతే ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు, మంచిగా స్థిరపడ్డాడు, వ్యాపారం బాగా సెటిల్ అయ్యాడు. ఈ లోకానుసారంగా స్థిరపడ్డాడు అనేటువంటి మాటకి ఈ లోకంలో మనం ఉపయోగించేటువంటి పదాలు వీటిని వాడుతుంటాం. కానీ బైబిల్ మీనింగ్లో అక్కడ దేవుడు ఆయన మిమ్మును స్థిరపరచును అనేటువంటి పదానికి మనం చూస్తే, ఆయన మిమ్ములను కాపాడుతాడు, ఆయన మిమ్ములను సంరక్షిస్తాడు, ఆయన మిమ్ములను బలపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు మనలను బలపరిచేటువంటి వాడుగా, కాపాడేటువంటి వాడుగా, స్థిరపరిచేటువంటి వాడుగా ఉన్నాడు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథము 37వ కీర్తన 17వ వచనంలో మనం చూస్తే, కీర్తన గ్రంథము 37వ కీర్తన 17వ వచనం. భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నీతిమంతులకు, భక్తిహీనుల బాహువులు విరవబడును. బాహువులు అనగా చేతులు. భక్తిహీనమైనటువంటి వాడు, అంటే విశ్వాసం లేనటువంటి వాడు, నమ్మకత్వం లేనటువంటి వాడు, దేవునిలో స్థిరమైనటువంటి ఆ భక్తి భావం కలిగిన లేనటువంటి వాడి యొక్క చేతులు విరవబడతాయట. హల్లెలూయా. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక వాగ్దానం చేస్తున్నాడు.
నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. గార్డియన్ సంరక్షకుడు అంటే గార్డియన్ అంటే ఏంటిది? అతని యొక్క అన్ని యోగక్షేమములు, అతని యొక్క తిండి, బట్ట, వస్తువు, అతని యొక్క సంరక్షణ, అతని యొక్క చదువు. ఇప్పుడు నేను ఒక గార్డియన్గా ఉన్నాను, దాని అర్థం ఏంటిది? జనరల్గా ఏం చేస్తారంటే ఫాదర్ ఆర్ గార్డియన్ అని పెడతారు. ఫాదర్ కానీ లేదంటే గార్డియన్ అని కానీ సర్టిఫికెట్స్లో రాసేటప్పుడు ఒకవేళ ఫాదర్ లేకపోతే గార్డియన్ అంటారు. తండ్రి యొక్క బాధ్యతలు ఏంటి? వానికి అన్ని సమకూర్చటం, వాని యోగక్షేమాలు, వాడిని కాపాడటం, వాడిని తిండి పెట్టడం, వాడిని బట్టలు వాడు ఒక ప్రయోజకుడు అయ్యేంత వరకు, వాడు ఈ లోకంలో స్థిరపడేంత వరకు నేను మీకు అది ఒక చిన్న రీల్ ఉంటుంది. ఒక జడ్జి ఉంటాడు, చాలా మంచి, అంటే ఇంగ్లీష్లో ఉంటుంది అది. ఒక జడ్జి గారు, అతను చాలా ఫేమస్ జడ్జి అమెరికాలో. అతను ఫైన్లు వేస్తుంటాడు అందరికి, ట్రాఫిక్ రూల్స్ కానీ వాటికి వీటికి కానీ ఫైన్లు వేస్తుంటాడు. ఒక ముసలాయనని ఒక ముసలతను దగ్గరగా 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు అతన్ని తీసుకొచ్చి ఆయన ముందు కూర్చోబెడతారు. అడుగుతుంటాడు, ఈ జడ్జి గారు కూడా ముసలోడే, అడుగుతుంటాడు, అయ్యా నువ్వెందుకు అంటే ఒకరోజు కారు అతను చాలా స్పీడ్గా పోనివ్వటం వలన అతనికి ఫైన్ పడుతుంది. ఆ కారు తోలింది నువ్వేనా? అవును సార్. ఎందుకు అంత స్పీడ్గా తోలేవు? నీ వయసు 80 సంవత్సరాలు, ఎందుకు అంత స్పీడ్గా కారు డ్రైవ్ చేసావు? సిగ్నల్ జంప్ ఎందుకు చేసినావు? నా కారులో నాకు 63 years ఓల్డ్ సన్ ఉన్నాడు, నా కొడుకు ఉన్నాడు, అతనికి హార్ట్ అటాక్ వచ్చింది. అతన్ని హాస్పిటల్కి తీసుకుపోవటం కొరకు నేను సిగ్నల్ని కూడా చూడలేదు, అతను తీసుకొని పోయి హాస్పిటల్లో జాయిన్ చేశాను. అంటే జడ్జి అడుగుతుంటాడు, నీ వయసు ఎంత? 80+, 80 సంవత్సరాలు దాటి. ఇంకా నీ కొడుకున్నాడా? ఉన్నాడు, అతనికి 63 సంవత్సరాలు. సో ఇంకా నువ్వు నీ కొడుకు యొక్క బాధ్యతను నువ్వు చూసుకుంటున్నావా? 63 సంవత్సరాల కొడుకుని బాధ్యతని 83 సంవత్సరాల తండ్రి, ఇంకా స్టిల్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సన్? ఎస్ సార్. సో యు ఆర్ నాట్ ఏ ఆర్డినరీ ఫాదర్, యు ఆర్ ఏ గ్రేట్ ఫాదర్. సో ఐ క్యాన్సిల్డ్ యువర్ చలానా ఫీజు. ఆ ఫీజు మొత్తం నేను క్యాన్సిల్ చేస్తున్నా, నీ కొడుక్కి ఆ హాస్పిటల్కి ఏమన్నా ఖర్చు అయితే నేను పెట్టుకుంటా అని చెప్తాడు జడ్జి గారు. ఒక జడ్జిని కదిలిస్తుంది ఆ తండ్రి ప్రేమ. సో దేవుడు మన సంరక్షకుడు. సో దేవుడు మనల్ని వీడికి 50 సంవత్సరాలు వచ్చినాయి, 60 సంవత్సరాలు వచ్చినాయి, వీడిని వదిలేద్దాం అనుకునేటువంటి వాడు కాదు దేవుడు. సో ముదిమి వచ్చు వరకు, ఎప్పటి వరకు? ముదిమి వచ్చు నువ్వు నేను ముసలోళం అయినా ఈ లోకం విడిచిపోయేంత వరకు ఆయన మనల్ని సంరక్షించేటువంటి వాడు, అన్ని సమకూర్చేటువంటి వాడై ఉంటున్నాడు. హల్లెలూయా. కనుక చూడండి, మనకు దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది, నీతిమంతులకు యెహోవాయే నువ్వు నీతిమంతుడివై ఉన్నావు అనుకో, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిందని ఎవడు దాన్ని ఆపలేడు. కనుక మనము నీతిమంతులు, నీతి గురించినటువంటి ఆలోచన మనం చేయవలసి. దేవుడు మనల్ని స్థిరపరచువాడు, దేవుడు మనల్ని సంరక్షించువాడు, దేవుని యొక్క గుణము క్యారెక్టర్ అయి ఉన్నది. చూడండి, మొదటి 2 కొరింథీయుల రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో కూడా మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీతో కూడా అనగా కొరింథీ సంఘముతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా, క్రీస్తులో ఉండునట్లుగా. ఇప్పుడు నువ్వు ఎక్కడ స్థిరపడాలి? హల్లెలూయా. జనరల్గా స్థిరపడాలని అంటే స్థిరం అనే రంగంలోనే మనం ఏం చేస్తామంటే, ఈ కాలనీ బెస్ట్గా జనరల్గా భూమి కొనేవాడు ఎక్కడ చూస్తాడు? ఒక బెస్ట్ కాలనీ చూస్తుంటారు. రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు ఎక్కడ చూస్తుంటారు? ఆ ఏరియాలో ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది, ఆ ఏరియాలో ఇల్లు కొనుక్కుని అక్కడ స్థిరపడితే బాగుంటుంది. ఎందుకని? ఆ ఏరియా పాష్ ఏరియా, కొంచెం మంచి రిచ్ పీపుల్ ఉంటారు, మంచిగా ఉంటుంది. మనము ఈ లోకమైన వాటి విషయంలో స్థిరపడటానికి ఆలోచన చేస్తాం. కానీ ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటాడంటే, క్రీస్తునందు మేము క్రీస్తులో స్థిరపరచబడినట్లుగా, క్రీస్తులో పునాది వేయబడినట్లుగా, క్రీస్తులో. జాగ్రత్తగా గమనించండి, నేనేం చెప్తానంటే, ఈ లోకములో కానీ ఆత్మీయతలో కానీ నువ్వు నేను మన సొంత శక్తి చేత ఏమి సాధించలేం. గుర్తుపెట్టుకో. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదముల విషయంలో కానీ, అదేవిధంగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం విషయంలో కానీ మన ఎఫర్ట్స్ ద్వారా మనం ఏది కూడా సాధించలేం. ప్రతిదీ ఇవ్వవలసిన వాడు దేవుడే. మనల్ని అభిషేకించిన వాడు
మనల్ని నడిపించేటువంటి వాడు, మనల్ని స్థిరపరిచేటువంటి వాడు దేవుడే అనేటువంటి విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. రండి, 2వ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ఆ, ప్రభువు నమ్మదగినవాడు, నమ్మదగిన వాడు స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. హల్లెలూయా. స్థిరపరచి మిమ్మును దుష్టత్వము నుండి కాపాడేటువంటి వాడు మన దేవుడు. ఇక్కడ నేను ఒక చిన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతుంటున్నా. ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ పెయింట్ను బట్టి నిలబడుతుందా? పెయింట్ వేసాం, అద్భుతంగా పెయింట్ వేసాం కదా, సున్నం వేసినామా, లప్పం పెట్టామా, లేకపోతే ఈ లప్పాన్ని బట్టి బిల్డింగ్ ఆగిందా, కలర్ను బట్టి బిల్డింగ్ ఆగిందా, లేకపోతే వేరే దేన్ని బట్టి బిల్డింగ్ ఆగిందా? పునాది గుర్తుపెట్టి, పునాది, పిల్లర్లు, దాని యొక్క స్టాండర్డ్స్ని బట్టి ఇది ఆగుతుంది. అంతేగాని ఈ సున్నం వచ్చేసి పైన రాసినట్టు మెరుగులు వచ్చేసేసి నన్ను బట్టి బిల్డింగ్ ఆగింది అందనుకో, అంతకంటే మూర్ఖత్వం అనుకోవట్లేదు. నువ్వు నేను చేయబట్టి నేను ఇంత అద్భుతంగా తయారయ్యా అనుకున్నావు అనుకో. సో పునాది యేసుక్రీస్తు ప్రభువారు అయినాడు. మనలను స్థిరపడి నీకు పునాది వేసిన వాడు ఆయన, నిలబెట్టిన వాడు ఆయన. ఇది మర్చిపోవద్దు. నేను నాది అనేటువంటిది ఏడా కూడా రావటానికి ఆస్కారం లేదు. సో కనుక మనం గ్రహించాలి, మనలను ఆయన స్థిరపరిచేటువంటి వాడు, దుష్టత్వము నుండి, దుష్టుని నుండి కాపాడేటువంటి వాడు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, అదే 2వ వచనం కూడా చదవండి. సేమ్ 2వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. ఎందుకు? చూడండి ఒకసారి 2వ సిచ్యువేషన్ మనకు అర్థమవుతుందండి. మేము దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. అయితే నమ్మదగిన వాడు స్థిరపరచి దుష్టత్వం నుండి కాపాడును. చూడండి, ఇక్కడ పౌలు గారు తెస్సలోనికీ సంఘానికి రాస్తూ ఒక ప్రార్థన విన్నపం చేస్తున్నాడు. 2-3 వచనాలు మన జాగ్రత్త. మేము మూర్ఖులైన మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తం ప్రార్థన చేయండి అని. కిందకి ఏమంటాడంటే, విశ్వాసము అందరికీ లేదు అని ఆయన మమ్మల్ని స్థిరపరిచి దుష్టుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించేటువంటి వాడై ఉంటున్నాడు అన్నాడు. ఏంటిది ఇక్కడ అసలు మీనింగ్, అర్థము? విశ్వాసం అందరికీ లేదు. విశ్వాసము చాలా మంది వారి యొక్క జీవితాలలో దేవుడు దుష్టత్వం నుండి లేదా కష్టం నుండి, బాధ నుండి విడిపించేటువంటి వాడై ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని నమ్మలేని పరిస్థితుల్లో, స్థిరత్వం లేని పరిస్థితుల్లో. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న నా దగ్గర ఒక సహోదరుడు వచ్చాడు. 2 సంవత్సరాల క్రితం అతను ఒక వ్యాపారం ప్రారంభించాడు. 2 years బిఫోర్ ఒక వ్యాపారం ప్రారంభించాడు. నేను అతన్ని మాటల్లో వచ్చేసేసి కొన్ని రోజులు వ్యాపారాన్ని ఆపుకొని ఆయన దేవుని దగ్గరకు పో, దేవుని మీద ఆధారపడు అంటే, అతను వ్యాపారము ఆపితే కస్టమర్లు పోతారన్నా అన్నాడు. ఇదే పదం వాడాడు. 2 సంవత్సరాల క్రితం నీ యొక్క వ్యాపారం సున్నా, అసలు నువ్వు స్టార్ట్ చేయనప్పుడు నీ కస్టమర్లు ఇచ్చింది దేవుడు అని అడిగింది. అర్థమవుతుందా? 2 సంవత్సరాల క్రితం నీకు వ్యాపారం లేదు, నువ్వు ప్రారంభించగానే నీ కస్టమర్లు ఇచ్చింది ఎవరు? దేవుడే అన్న. అంటే నువ్వు సున్నాలో ఉన్నప్పుడు దేవుడు నీ కస్టమర్లను ఇచ్చాడు. ఈరోజు నువ్వు దేవుని దగ్గర పోకుండా కస్టమర్లు పోతారని చెప్పేసి నువ్వు వ్యాపారం కంటిన్యూ చేస్తున్నావు అంటే తప్పైందన్న. నేను పోతా అన్నాను. మన చర్చికి రాడు, వేరే చర్చికి పోయే క్యాండిడేట్. ఇంతకుముందు మన దగ్గరికి వచ్చేవాడు కానీ ఇప్పుడు వేరే చర్చికి పోతున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుడు దుష్టుల చేతిలో నుండి మనలను తప్పించి విడిపించి కాపాడేటువంటి వాడు, స్థిరపరిచేటువంటి వాడు. ఈ విశ్వాసం అందరికీ లేదు. అది పైనుంచి చెప్పదలుచుకున్న మాట ఆయన. నేను మూర్ఖులైన ఈ దుష్టుల చేతిలోంచి నన్ను విడిపించమని దేవునికి ప్రార్థన చేయండి. ఈ విశ్వాసం జనాలకి లేదు. కానీ మన దేవుడు ఎటువంటి వాడయ్యా అంటే, మన దేవుని శక్తి ఎటువంటిదయ్యా అంటే, ఏ మూర్ఖులు నీ ఎదుటున్నారో, ఏ దుష్టులు ఎదుటున్నారో, ఏ పనికిరాని వారిని చుట్టూ ఉన్నారో వారందరి చేతిలో నుంచి నిన్ను విడిపించగలిగిన వాడు, కాపాడగలిగిన వాడు నీ దేవుడు. ఈ విశ్వాసం అందరికీ లేదు. అర్థమవుతుంది? అంటే దేవునిని తక్కువగా ఊహిస్తాం, మనం దేవునిని తక్కువగా అంచనా వేస్తాం, దేవుని శక్తిని
పాట పాడటం ఈజీ, స్థిరపరచు వాడవు, దానికి తగ్గట్టు ఉండాలి కదా మనం. దేవుని యందు నమ్మిక ఉంచితే ఆయన, అందుకని ఆయన 2వ వచనంలో ఈ విశ్వాసం అందరికి లేదని చెప్పి కిందకి ఏమంటే దేవుని యొక్క శక్తిని ప్రజలకు వివరిస్తున్నాడు. మనము అయితే అన్నాడు అసలు 3వ వచనం ఫస్ట్ లో, అయితే ప్రభువు నమ్మదగిన వాడు. ఎవరు నమ్మదగిన వాడు? దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో ఆయన నమ్మదగిన వాడు. నిన్ను విడిచివాడు కాదు, విడిచిపెట్టువాడు కాదు. కనుక ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచవలసిన వాడవై ఉంటున్నావు. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. దేవుడు తానే మిమ్మును పూర్ణులనుగా చేసి, హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. ఏముందా పదం అదే. నువ్వు దేనికి పిలువబడ్డావు? నువ్వు పప్పన్నానికి కాదు, పప్పన్నానికి పిలువబడలే. దేనికి పిలువబడ్డావు? నిత్య మహిమకు. నేను ముందుకు వస్తా, ఆ టాపిక్ కూడా వస్తుంది. నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన దేవుడు, సర్వకృపానిధి యగు దేవుడు, కొంచెం కాలము మీరు శ్రమ పడిన, అది మళ్ళీ కొద్ది కాలం ఎందుకు శ్రమ పెడుతున్నాడు? అరే మహిమకు పిలిచినావు ప్రభువా, కిందకంటే తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. దేవుడు తనంతట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడు, కంప్లీట్ పర్సన్స్ గా మారుస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. దానికి ముందు కొద్దిగా శ్రమ ఉందట. ప్రభువా వెనకది మాత్రం అద్భుతంగా ఉంది, ముందుది వెనకది మాత్రం అద్భుతంగా ఉంది ప్రభు. 2 వచనాలు, సర్వకృపానిధి యొక్క దేవుడు, ఈ మధ్యలో తీసేస్తే అద్భుతంగా ఉంటుంది అలా జనాలకి. తానే మిమ్మును స్థిరపరిచి పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఇక కనుక ఈ వాక్యం కనుక ఈ లైన్ కొంచెం కాలము అక్కడ నుంచి పిమ్మట ఈ చిన్న బిట్టి తీసేస్తే దీని మీద దంచి వాక్యం చెప్పచ్చు. కానీ మధ్యలో ఒకటి పెట్టాడు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట. ఎందుకు ఈ కొంచెం కాలం శ్రమ? ఒక సామెత ఉంది, కనకపు సింహాసనమున తీసుకొచ్చి కూర్చుండబెట్టిన వెనకటి గుణమేలమాను. దాని గుణం మారాలి. గుణం మారకుండా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టామనుకో, నువ్వు ఎంత తీసుకొచ్చేసి కొంతమందికి అందుకనే గుణం మారదు. గుణం మారాలి. నువ్వు కూర్చున్న కుర్చీ ముఖ్యం కాదు, నీ గుణం ముఖ్యం. అందుకనే కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట. ఈ కాలము, ఈ శ్రమలో ఏం చేస్తాడంటే నల్లగొడతాడు అనమాట. ఈ గుణం ఎక్కడెక్కడ పనికిరాని గుణాలు ఉన్నాయి వాటన్నిటిని ఒలుస్తాడు, వాటన్నిటిని వంచుతుంటాడు. వేడి పెడితేనే ఇనుము వంగుతుంది, గుర్తుపెట్టుకోండి. వేడి చేస్తేనే ఇనుము వంగుతుంది. మీలో ఎవరైనా ఉట్టిగా దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారా? భలే ఉన్నారా? ఒక కష్టమో బాధో మీ సాక్ష్యాలు అడిగితే ఇట్లా వంగిపోయినామన్నా, అస్సలకి నలిగిపోయినామా, తినటానికి తిండి లేకుండా దొరికి పరిస్థితులన్నా, అటు నుంచి ఇప్పుడు 3 పూటలు తినడానికి వచ్చింది కాబట్టి దేవుని మాట మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చావు కనుక దేవుణ్ణి మరలా మర్చిపోతున్నాం. గుర్తుపెట్టుకో ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనల్ని పూర్ణులుగా చేసేటువంటి వాడు, స్థిరపరిచేటువంటి వాడు, అదేవిధంగా బలపరిచేటువంటి వాడు. అది దేవుని యొక్క తానే. ఇంకొకటి ఎప్పుడు నీకు సహాయం చేయడు. గుర్తుపెట్టుకో, ఒకని వలన నేను దీవించబడ్డానంటానికి ఆస్కారం లేదు. ఆ మనిషిని పంపించేవాడు కూడా దేవుడే. అబ్రహాం ఒక మాట అన్నాడు, ఇవన్నీ తీసుకోయా, యుద్ధం గెలిచి వచ్చిన తర్వాత ఆ యొక్క రాజు, ఇవో బంగారం అన్ని కొల్ల సొమ్మంతా నువ్వే తీసుకో, వద్దు, కొల్ల సొమ్మంతా నాకొద్దు, అది నాతో పాటు యుద్ధం చేయడానికి వచ్చారు కదా వాళ్ళకి, రేపొద్దు నువ్వు అంటావు, ఏమంటావు? నా ద్వారానే అబ్రహాం గొప్పోడయ్యాడా, నేను చేయబట్టి కదా అబ్రహాం గొప్పోడైంది అని చెప్పుకుంటావు నువ్వు. నన్ను దీవించిన వాడు నా దేవుడు, నన్ను ఆశీర్వదించువాడు నా దేవుడు, తానే మిమ్మును అనగా మనలను
పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచేటువంటి వాడై ఉంటున్నాడు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన తిమోతికి క్షమించండి, 2వ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదువుదాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనలను ప్రేమించి ఆ, కృపచేత నిత్యమైన ఆదరణయు ఉమ్, శుభ నిరీక్షణయు ఉమ్, అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును ఉమ్. మీ హృదయం మీ హృదయములను ఆదరించి ఇక్కడ ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును ఆ, మిమ్మును స్థిరపరచునుగాక. దానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మిమ్మును ఆదరించి, ఎవరు? యేసు క్రీస్తు మనలను ప్రేమించి తన కృప చేత నిత్యమైన ఆదరణయు ఈ శుభ నిరీక్షణ అనుగ్రహించిన మా తండ్రి అయినటువంటి దేవుడు ఏం చెప్తున్నాడు? మీ హృదయములను ఆదరించి ప్రతి సద్వాక్యమందు మిమ్మును స్థిరపరచును. ఎక్కడ స్థిరపరచబడాలి? నువ్వు దేవులో స్థిరపరచబడాలి. సత్కార్యముల విషయంలో, సద్వాక్య విషయంలో. హల్లెలూయా. దేంట్లో స్థిరపరచబడాలి? వాక్యమందు నువ్వు స్థిరపరచబడు. మిగతా అన్ని ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి. వాక్యంలో స్థిరపరచబడు. జనాలు దేవుడు మిమ్మును సద్వాక్యమందు స్థిరపరచునుగాక ఆశీర్వాదం ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన తండ్రి అయినటువంటి దేవుడు మిమ్మును సద్వాక్యమందు, సద్వాక్యము అంటే ఇంకోటి ఉంది సుమా, చెడ్డది. గుర్తుపెట్టుకోండి, 2 ఉంటాయి. మంచి ఉందంటే దేవుడు ఉన్నాడంటే దెయ్యం ఉంది అక్కడ, వెలుగు ఉందంటే అక్కడ చీకటే ఉన్నది. వాక్యములో ఎదగటానికి ప్రయత్నం చేయండి. వాక్యములో స్థిరపడండి. ఇంకెంత లోతుకు పోతావో వాక్యములో. చెట్టు వేరు ఎంత లోపటికి దన్నుతుందో అంత బలంగా అది నిలబడుతుంది. గుర్తుపెట్టుకో, వేరు ఎంత లోపటికి పోతుందో అంత బలంగా అది తుఫానులకు కానీ, వరదలకు కానీ, లేకపోతే ఇంకొకటి వచ్చినా అది గాలివాన వచ్చిన, తుఫాను వచ్చిన, వరద వచ్చిన, చెట్లు లోపటికి వేరు నాటబడినందున వేరు పారిన, క్రీస్తులో వాక్యములో వేరు పారిన వారై వాక్యంలో స్థిరపరచబడటానికి మనము దేవుడు మిమ్మును స్థిరపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం ప్రజల బిడ్డలారా. చాలా మంది పై ఫలాల గురించి ఆలోచన చేస్తున్నారు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవునిలో స్థిరంగా బలంగా ఉంటావో సాతాను నిన్ను కదిలియటం చాలా కష్టం. ఎవరిని కదిలిస్తాడు సాతాను? చాలా బలహీనమైన వాడి మీదకే వాడు వస్తాడు. బలమైన వాడి మీదకి ఎక్కువ శాతం రాలేడు. కనుక నువ్వు వాక్యము ధ్యానిస్తున్నావా, వాక్యాన్ని పఠిస్తున్నావా, వాక్యాన్ని చదువుతున్నావా, వాక్యాన్ని మెడిటేట్ చేస్తున్నావా, వాక్యములో స్థిరంగా ఉన్న సద్వాక్యము. కొంతమంది చెడ్డ వాక్యాల దగ్గర స్థిరపడి అక్కడే ఉంటారు. నేను మీకు మళ్ళీ చెప్తున్నా, నా వాక్యం మంచిగా లేకపోతే మంచి వాక్యం ఒకటి ఎతకండి. ఇంతకంటే మంచి వాక్యం దొరికితే అక్కడ స్థిరపడండి, దేవునిలో ఎదగండి. ఒక ఆయన మనల్ని వదిలిపెట్టిపోయాడు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, వేరే అతన్ని క్రిటిసైజ్ చేయడం కొరకు కాదు. ఎందుకు పోయినారన్నా అంటే అక్కడ మంచిగా ఉందన్నా అన్నాడు. ఒక 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, అబ్బా అక్కడ అంత మోసమే అన్న, దుర్మార్గమే అన్న, అక్కడ ఎంత కొట్లాటే అన్న, అక్కడ ఉన్న దుర్మార్గం కోసం కొట్టలేదన్నా. నేను చెప్పిన, రాయా బాబు, ఎందుకు అటు ఇటు తిరిగి ఇంట్లోనే ఉన్నా, చర్చికి పోతలే అన్నాడు. దేవుని దగ్గరికి రా, ఏం ఇబ్బంది లేదు, వాక్యం నేర్చుకో, దేవుల్లో ఎదుగు. ప్రియమిత్రులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే దేవుడు మనలను స్థిరపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 2, ఏ విషయంలో స్థిరపరుస్తాడు? అసలు ఏ విషయంలో మనల్ని స్థిరపరచాలని దేవుడు కోరుకున్న విషయం. రండి, అక్కడికే రండి. ఆయన మిమ్మును స్థిరపరచును అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మీరు నిరపరాధులై ఉండునట్లు ఆయన మిమ్మును స్థిరపరుస్తాడు. డబ్బులు ఇచ్చి స్థిరపరచడం లేదు. జాగ్రత్త వినండి. డబ్బులు ఇచ్చో లేకపోతే బంగారం ఇచ్చో కుప్పలు ఇసిరేసి మిమ్మల్ని స్థిరపరుస్తూ అంటారు. అవి కూడా జరుగుతాయి. ఆయన టైం వచ్చినప్పుడు నువ్వు కష్టపడతా ఉంటే, శ్రమ పడతా ఉంటే
దేవుడు నీకు ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా భద్రం చేసుకుంటూ ఉంటే క్రమక్రమంగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఏ విషయంలో నేను స్థిరపరుస్తా అంటున్నాడు? మీరు నిరపరాధులై ఉండునట్లు. నిరపరాధి అంటే నిరపరాధి అంటే అర్థం కాకపోతే నిరపరాధం ఆపోజిట్ అపరాధం అంటే ఏంటిది? పాపము లేనివారుగా, అపరాధము లేనివారుగా మిమ్మల్ని దేవుడు స్థిరపరుస్తాడు. అపరాధము లేదా పాపము లేని వారుగా, తప్పులు లేని వారుగా దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఇప్పుడు రెండిట్లో ఏది కావాలి మీకు? ఒక పెద్ద ఆశీర్వాదం, ఒక ఉన్నది ఊర్లోనే గొప్ప ఐశ్వర్యవంతుడిగా ఉండటం నీవు కోరుకుంటావా? పాపము లేనివాడుగా దేవుడు చేయటం కోరుకుంటావా? అబ్బాయి ఉందిలన్నా, ఇది అప్పుడు అక్కడ 33 రోజు ఏం జరుగుతుంది దేవుడికి తెలుసు. ఇదైతే మస్తు కార్లు, వీర్లు, బంగ్లాలు, ఎంజాయ్. నిరపరాధులుగా. చూడండి, మన దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మన కొరకు అసలు ఆయన ఎంత మాటలు ఏం రాయబడ్డా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 వచనాలు మనం చూస్తే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించిన అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. చూడండి అక్కడ అది ఏది? ఏదమ్మా చెప్పండి, ఏది? సంఘం. సంఘం అంటే నేను. ఇక్కడ జాగ్రత్తరండి. దేవుడు అక్కడ అదే నేను కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను. అదండి నేను అనగా రజనీ కుమార్ కళంకము లేనివాడుగా. అర్థమవుతుందా? కళంకం అంటే అపవిత్రత. ఈ పదం మనకు అర్థం కావాలంటే మనకు అప్పుడప్పుడు పేపర్లో వస్తుంటది, కళంకిత మంత్రులు. తప్పులు చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ ముందు ఈ పదం పెడతారు. ఏదన్నా ఏమంటారు దాన్ని, స్కాములు చేస్తే స్కామ్ చేసిన వాళ్ళకి పదం పెడతారు, కళంకిత ఎమ్మెల్యే, కళంకిత మంత్రులు. అంటే అపవిత్రమైన. నేను కళంకమై లేని వానిగా, ముడత లేని వానిగా. ముడత అంటే ఈ ముడత కాదు, ఇది ఖచ్చితంగా ఇంకొక 10 ఏళ్ళు అయితే మొత్తం బ్రహ్మాండంగా వస్తుంది. ఎంత వాడినా వస్తుంది ముడత, ముచ్చటే లేదు. అట్టిది మరి ఏదైనాను అనగా అపవిత్రమైనది ఏదైనాను లేక, ఏదైనాను లేక. ఈ పదం నేను ఎంత ఉన్నాను చెప్పండి? నాకు దగ్గరగా ఒక 64-65 కిలోలు ఉంటాను నేను. ఇంతకుముందు 80-90 దాకా ఉన్నా, కానీ దేవుడు కొంచెం 65 దగ్గరకు తెచ్చి ఇప్పుడు మేబీ మధ్యలో చూసుకోలే 65 కిలోలు ఉంటాయి. రాత్రి 9:30-10 గంటలకి నేను బైబిల్ చదువుకొని బయటికి చర్చిలో కొన్ని ఇంట్లోకి వెళ్తున్నా. ఇంట్లోకి పోయేలోకి చలి, విపరీతంగా చలి, జ్వరం స్టార్ట్ అయిపోయింది. వణుకు 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 ప్రారంభమైంది. నేను మా పాస్టర్కి చెప్పామా, వణుకొస్తుంది, టాబ్లెట్ ఇయ్యి. ఎందుకు? మొత్తానికి లోపల ఏదో చిన్న, నాకు అనిపించింది లోపల ఒక చిన్న వైరస్, అది టైఫాయిడ్ కానీ లేదా మలేరియా కానీ ఏదో ఒకటి ఉంది. నాకు అర్థమైంది, రేపు సాయంత్రం బ్లడ్ టెస్ట్ చేపిద్దాం అలా అని చెప్పేసి అనుకున్నా. 2 గంటలు 3 గంటలు చలి బాగా నన్ను సతాయించింది. నాకు డౌట్, ఇంత శరీరానికి ఆ కనపడని ఇంత వైరస్ షేక్ చేస్తుందే. హలో, జాగ్రత్తగా వినండి. ఇంత శరీరాన్ని ఆ కనపడని ఇంత వైరస్ షేక్ చేస్తుంది. ఇంత శరీరాన్ని కనపడకుండా ఇది తప్పు కాదు అని నువ్వు అనుకుంటున్న చిన్న పాపం ముందు చూడు, తక్కువ ఆపుతుంది నిన్న అక్కడ. సడన్ నువ్వు అనుకుంటున్న చిన్నదే కదా, అబ్బే ఆ చిన్నది బాడీని షేక్ చేస్తుంది. ఆ చిన్నది నీకు దేవుని సన్నిధిలోనికి ఎంట్రీ కాకుండా ఆపుతుంది. అట్టి మరి ఏదైనాను, అపవిత్రమైనది ఏదైనాను, నిర్దోషమైన వానివిగా, పరిశుద్ధమైన వానిగా, నిర్దోషమైన వానివిగా, మహిమగల వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చుట కొరకు తన ప్రాణం ఇచ్చాడని రాయబడి. పరిశుద్ధమైన వానివిగా, నిర్దోషమైన వానివిగా, మహిమ కలిగినటువంటి వానివిగా. ఏ విషయంలో స్థిరపరుస్తున్నాడు నిన్ను? ఏ విషయంలో నువ్వు స్థిరపరచబడాలి?
ఏ విషయంలో నువ్వు ప్రభువులో స్థిరపరచబడి నిరపరాధులయ్యుండునట్లు దేవుడు అంతము వరకు మిమ్ములను స్థిరపరచునుగాక. నిరపరాధులయ్యుండునట్లు, అపరాధము లేని వారిగా, నిందలు లేని వారిగా, అపవిత్రత లేని వారిగా దేవుడు నిన్ను స్థిరపరుస్తున్నాడు. నిన్ను చూసినప్పుడు లోపము లేని వానివిగా దేవుడు నిన్ను చూడాలని కోరుకుంటున్నాడు. ఎటువంటి వాడికి ఉండాలని కోరుకుంటున్నాడు? ఈ అన్నదులు పెట్టేసేసి నాకు అది రాలేదు, ఇది రాలేదు, ఇది జరగలేదు, అది జరగలేదు, అవన్నీ జరుగుతాయి. దేవుడు ఏం చెప్పాడు? మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకు, అవన్నీ నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి అన్నాడు. సో నువ్వు దేవునికి అప్పగించుకోవలసినటువంటి వాడవై ఉంటున్నావు. హల్లెలూయా. రండి, కొలసీలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. కొలసీలు రాసిన మొదటి పత్రిక 1:22. తన సన్నిధిని నిలబెట్టుటకు జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క ఇంటెన్షన్, దేవుని యొక్క కోరిక. ఓ పిల్లగాడిని అడిగామనుకో, 9th క్లాస్ 8th క్లాస్ చదివేవాడిని, నీ యొక్క గోల్ ఏంటి, నీ లైఫ్ అంబిషన్ ఏంటిరా? ఒక డాక్టర్ అంటాడు, ఒక లాయర్ అంటాడు. ఎవడి ఇంటెన్షన్ కొలది వాడు, ఎవడి ఆశ కొలది వాడు. వాడికంటే ఒక గోల్ ఉంది, ఒక లక్ష్యం ఉంది, ఇది చేయాలని ఒక లక్ష్యము ఉంది. దేవునికి కూడా ఒక లక్ష్యం ఉంది, దేవునికి కూడా ఒక లక్ష్యం ఉంది, ఒక గోల్ ఉంది. ఏంటిది ఆ లక్ష్యము? తన సన్నిధిని మిమ్మును, ఈ పదం చూడండి ఇక్కడ, మిమ్మును. ఎవరిని? నన్ను. దేవుని యొక్క గోల్ ఏంటి? లైఫ్ అంబిషన్ ఏంటో తెలుసా? నన్ను తన సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టుటకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడు అనేటువంటిది సెకండరీ. దాని కొరకు, ఆ రకంగా ఉండటం కొరకు ఆయన ఏం చేశాడంటే తన యొక్క శరీరం మీద ఆ మరణం తీసుకొచ్చి ఆయన సమాధాన పరిచాడు. ఆయన చేసిన పని సెకండరీ. ఆయన ఎయిమ్ ఏంటిది? ఆయన లక్ష్యం ఏంటిది? ఆయన గురేంటిది? మనము ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా, నిరపరాధులుగా, నిర్దోషులుగా దేవుని సన్నిధిలో నిలబడాలి. ఎవరెవరు నిలబడాలి? హల్లెలూయా. ఇప్పుడు అక్కడ నిర్దోషులుగా నిలబడతామన్న వాళ్ళందరి చేతులు ఎత్తండి. మేము దేవుని సన్నిధిలో నిరపరాధులంగా, నిర్దోషులంగా, పరిశుద్ధులంగా నిలబడాలని కోరుకుంటున్నాం. ఆయన ఉద్దేశము దాని కొరకు తన మరణమును మన కొరకు, ఆయన మరణంతో సమాధానపరిచాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనలను నిరపరాధులుగా ఉండేటట్లు, అంటే ఏంటిది? అపరాధము చేయకుండా ఇక్కడ మంచితనములో, పరిశుద్ధతలో స్థిరపరుస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇది అపరాధము, ఇది నిరపరాధము. ఇక్కడ స్థిరపరుస్తున్నాడు అంటే ఇది పగలు, ఇది చీకటి. ఇక్కడ ఉంచుతున్నాడు అంటే చీకటిలో లేకుండా మనల్ని పక్కకి దేవుడు నడిపిస్తున్నాడు అని అర్థం. ఇంకొక అద్భుతమైన మాట అంటాడు చూడండి, కిందకి 23 వచ్చిన చదవండి. పునాది మీద ఉండి ప్రకటింపబడినట్టు, జాగ్రత్తగా ఉంది, ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక ఎడల ఇది మీకు కలుగును, ఇది మీకు కలుగును. ఏది మీకు కలుగుతుంది? ఎందాకల్లా ఎంతమంది నిలబడాలని కోరుకుంటున్నారు అంటే చేతులు ఎత్తారు కొంతమంది. పరిశుద్ధత, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా దేవుని సన్నిధిలో నిలబడాలి అని అంటే కండిషన్ ఎక్కడ ఉంది? కింద వచనంలో ఏంటిదా కండిషను? ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల అది మీకు కలుగుతుంది. ఇది కలుగుతుంది. దేవుని సన్నిధిలో నువ్వు నిర్దోషిగా నిలబడతావు. తొలగిపోకుండా ఉండిన ఎడల, విశ్వాసము నుండి నిలిచి ఉండిన ఎడల, నిరీక్షణ నుండి తొలగిపోక. కండిషన్ ఉందంటే అర్థం ఏంటిది?
కొంతమంది తొలగిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని సువార్త వలన కలుగు నిరీక్షణ. నువ్వు గుర్తుపెట్టుకో, దేనిలో నుంచైనా తొలగిపోబ్బా. నేను అందుకని ఇంతకుముందు కూడా అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఎవరు నన్ను వదిలిపెట్టు కానీ దేవుడిని మాత్రం వదిలిపెట్టద్దు. దేవుని మాత్రం వదిలిపెట్టదు. ఈ లోకం నీ ప్రాణం వదిలిపెట్టినా మంచిదే. ఈ మాట చెప్పినందుకు ఎవడన్నా మనల్ని పిచ్చోళ్ళు అనుకున్నా మంచిదే. నీ ప్రాణముతో సహా ద్వేషించకుంటే వాడు నావాడు కాదు. నీ ప్రాణమైనా వదిలిపెట్టుగానే యేసును మాత్రం. అందుకంటాడు, ఈ నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల. చాలా మంది విశ్వాసంలో ఉన్నామనుకుంటారు కానీ విశ్వాసంలో స్థిరంగా ఉండరు. విశ్వాసమందు స్థిరులై విశ్వాసములో స్థిరపరచబడటం అనేటువంటిది ఏంటిది? మా ఊరు పోతే మా వాళ్ళు అందరూ అనుకుంటారు, ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుసో తెలియదు, నాకు తెలియదు కదా, మా ఊడు అక్కడ మాత్రం మస్తు సెటిల్ అయిపోయాడయా అంటుంటారు అనమాట. మా ఊరు పోతే ఏం సెటిల్ అయ్యామరా బాబు, చిన్న రూమ్ కూడా లేదు మాకు. స్థిరపరచబడిన వారే, విశ్వాసములో స్థిరులై, విశ్వాసములో కదలని వారై, విశ్వాసములో నిరీక్షణ నుండి తొలగిపోక. దేవుని యొక్క సువార్త వలన వాక్యము నీకు ఏ నిరీక్షణ అయితే ఇచ్చిందో, ఏ నిరీక్షణ ఇచ్చింది? తన నిత్య సన్నిధిలో మహిమ గల సంఘముగా, మహిమ కలిగిన వారముగా, తన ఎదుట నిలవబెట్టుకొనవలనని ఆ ఎదుట నిలబడేటువంటి వారముగా. ఈ నిరీక్షణ నుంచి మనము తొలగిపోక గుర్తుపెట్టుకోండి, తొలగిపోమాకండి. చాలా మంది విశ్వాస భ్రష్టులైరి అని ఉంది. దేవుని యొక్క వాక్యమునకు విధేయులు కాక విశ్వాస భ్రష్టులై తొలగిపోయారని రాయబడింది. మీరు యోధా పత్రిక చదువుకోండి, బోల్డ్ మంది ఉంటారు అక్కడ. తిన్నని మార్గమును విడిచిన బోయోరు కుమారుని వంటి వాడు అని చెప్పేసి కొన్ని పదాలు రాయబడి ఉంటాయి ఒక్కొక్కడు గురించి. వీరు విశ్వాస భ్రష్టులయ్యారని రాయబడింది. విశ్వాసములో నేను మీకు మరలా చెప్తున్నా, విశ్వాసమునకు పరీక్ష వస్తుంది, నిలబడు. కష్టం వస్తుంది, నిలబడు. ఇబ్బంది వస్తుంది, నిలబడు. శ్రమ వస్తుంది, నిలబడు. అన్ని పోతాయి, నిలబడు. వ్యాపారం పోతుంది, ఉద్యోగం పోతుంది, ఆరోగ్యం పోతుంది, అన్ని పోతాయి, నిలబడు. ఒక రోజుకు దేవుడు మరలా అన్నిటినీ సమకూర్చేటువంటి వాడై ఉంటున్నాడు. యోబుకు పోలేదా? అన్ని పోయినాయి. ఇక ఆయన లాంటి కష్టం వస్తే మనం ఇసిరి మట్టే పోతాం కావచ్చు. నా కొడుకుని చంపినావు దేవుడు, నువ్వు యేసయ్య. నా కూతురుని చంపినావు, నా ఆస్తులు తీసుకున్నావు. విశ్వాసము, నిలబడు, రెండంతలు. ఇప్పుడు నేను ఇది మీకు వేరే అని చెప్తున్నా. ఇస్తాడు ఇప్పుడు ఆయన ఇస్తాడు. నువ్వు నిలబడటం మాత్రం నీ యొక్క కర్తవ్యం. విశ్వాసం నుంచి తొలగిపోక నిరపరాధిగా, పరిశుద్ధుడవుగా, నిర్దోషివిగా దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలంటే విశ్వాసంలో నువ్వు బలంగా ఉండాలి అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. వీటి కొరకు నిష్కళంకులను నిందారహితులుగాను. ఎవరి దృష్టికి? ఆయన దృష్టికి. ఇది చాలా ప్రాముఖ్యం. నా చర్చిలో వాళ్ళందరూ నాకు మంచోళ్ళలాగా కనపడతారు. అర్థమవుతుందా? నాకు మంచోళ్ళలాగా కనపడ్డంత మాత్రాన దేవునికి మంచోళ్ళలాగా కనపడరు మీరు. గుర్తుపెట్టుకోండి. సో నీ టార్గెట్, నా టార్గెట్, నా అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆయన దృష్టికి నేను నిరపరాధిగా కనపడాలి. జాగ్రత్త పడుడి. హలో, జాగ్రత్త పడుడి అంటే భయం పెట్టండి ఒంటికి. జాగ్రత్త రే, జాగ్రత్త. భయంతో ఉండు. నిరపరాధి. ఆయన చూసేటువంటి, ఆయన చూస్తున్నాడు. ఆయన దృష్టికి ఆయన చూస్తున్నాడు. అప్పుడప్పుడు టీవీల్లో వార్తల్లో వస్తుంటది, నీ ఫోన్ హ్యాక్ అవుతుంది, నా ఫోన్. మొన్న ఒక ఆయన నాకు మెసేజ్ పంపాడు, చాలా అర్జెంట్ అన్న, హెల్ప్ మీ అని. ఒక పాస్టర్ గారే. నేను చూసిన 2 నిమిషాలు 10 నిమిషాలు ఆలోచన చేశా, ఏమన్నా హెల్ప్ మీ అన్న, కష్టంలో ఉన్నాడా అని చెప్పేసి ఫోన్ కొట్టా. ఆయన గొంతులో లేదు అది.
గొంతు ఆయన గొంతులా లేదు. వెంటనే కట్ చేసి, హలో అనకముందే కట్ చేసి, ఆయన ఫోన్ నెంబర్ డిలీట్ చేసినా మొత్తం డిలీట్ చేసి పడేసి, అతనికి సంబంధించిన మెసేజ్లు గీసేజ్లు మొత్తం డిలీట్ చేసి పెట్టేసి ఒక అరగంట ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టా. ఎందుకని? ఆయన ఫోన్ హ్యాక్ అయింది. నాకు ఆయన ఎవడో ట్రై చేస్తున్నాడు, నన్ను బురుడి కొట్టించాలని, ఓ పాస్టర్ గారి పేరు మీద నన్ను బురుడి కొట్టించాలని ట్రై చేస్తున్నాడు. సరే ట్రై చేస్తే చేసాడు, నాకేమైనా నష్టం ఏంటిది? ఉన్న 10-20 పోతాయి. బాధ ఏంటిది? ఉన్న 10-20 గుంజేస్తున్నాడు. టక్కున స్విచ్ ఆఫ్ చేసి, మా పాస్టర్ రోడ్డు మొత్తానికి మనకి టార్గెట్ పెట్టాడమ్మా అని చెప్పేవాడు. ఫోన్ చెప్పి స్విచ్ ఆఫ్ చేసి పక్క పడేసి, మళ్ళీ ఫోన్ చేశాడు లేపలేక. డిలీట్ చేసినా కూడా అదే నెంబర్ నా ఫోన్లో రిజిస్టర్ వస్తుంది. ఫోన్ డిలీట్ చేసినా, నెంబర్ డిలీట్ చేసినా కూడా అదే నెంబర్ రిజిస్టర్ అయ్యేస్తుంది నాకు. ఇదేదో తేడాగా ఉందని. 10-20 కోసం ఎంత జాగ్రత్త పడితే పరలోకం కొరకు ఎంత జాగ్రత్త పడాలి? 10 మహా అయితే ఒక 5,000-6,000 ఉంటాయి కావచ్చు. చెప్తున్నా, జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఈ కొద్దిపాటి డబ్బు కొరకు ఎంత జాగ్రత్త పడి వాడిని డిలీట్ చేసి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, పక్కకు పడేసి ఒక గంట సేపు. పరలోకం అయ్యా అది. అసలు పరలోకం అసలు చూడు, అసలు ఎంత జాగ్రత్త పడాలి నువ్వు అని. నిరపరాధిగా, నిర్దోషివిగా కనబడుటకు నువ్వు దేవుని దృష్టికి జాగ్రత్తగా ఉండాలి. రైట్, నేను 2 విషయాలు చెప్పా. నంబర్ 1, ఆయన మనలను స్థిరపరుచువాడు. నెంబర్ 2, ఏ విషయంలో స్థిరపరుస్తున్నాడు? నిరపరాధులుగా ఉండుటకు స్థిరపరుస్తున్నాడు. ఈ లోక సంబంధమైన ఓకే, వాటితో పాటు ముందు మనలో పాపము లేని వారిగా, మనము నిర్దోషులుగా, కళంకము లేని వారిగా ఉన్నట్లుగా దేవుడు మనల్ని చేస్తూ ఉన్నాడు. ఎందుకు? ఇక్కడ అసలు ఒకటి పెద్ద లాజిక్ కూడా ఇక్కడ ఉంది. ఎందుకు ఆయన అసలు ఇంటెన్షన్ ఏంటంటే, ఎప్పటి వరకు? అంతము వరకు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు నిర్దోషి కనపడాలి. అంతము అంటే ఎక్కడ? మళ్ళీ చదవండి ఆ వాక్యం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. హల్లెలూయా! హల్లెలూయా! ఎంత పెద్దగా అరిచినా కూడా మనుషులు సౌకర్యం. హల్లెలూయా! రైట్, హల్లెలూయా! నేను జాగ్రత్తగా ఉండే వాక్యాన్ని అర్థం చేసుకో. మనల్ని స్థిరపరుస్తున్నాడు, నిరపరాధులుగా స్థిరపరుస్తున్నాడు. ఎప్పటి వరకు? అంతము వరకు అనగా యేసుక్రీస్తు దినమందు మనము నిరపరాధులై ఉండాలి. ఇది అసలు దేవుని యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తు దినం అనేటువంటిది ఒకటి ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారి దినమందు ఈలోపు కొంచెం అటు ఇటు అప్ అండ్ డౌన్స్ అవుతా ఉండొచ్చు బహుశా, కానీ అల్టిమేట్ గా నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారి దినము వరకు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ మనము పొందేవారముగా ఉండాలి. యేసుక్రీస్తు దినం అనేటువంటిది ఒకటి ఉంది. దాన్ని ఏమంటారంటే ఏ డే ఆఫ్ అకౌంటబిలిటీ. లెక్కలు అప్పచెప్పే రోజు, లెక్కలు చూసుకునే రోజు. శనివారం అందరూ లెక్కలు చూసుకుంటారు కదా, ఎన్ని రోజులు మచ్చరు వచ్చింది, ఎన్ని రోజులు కూలికి వచ్చినావు, ఎన్ని రోజులు ఎంత కూలి ఇవ్వాలని లెక్కలు చూస్తారుగా. అది యేసుక్రీస్తు ప్రభువు లెక్కలు చూసే రోజు అట అది. రెండవది ఏ డే ఆఫ్ జడ్జిమెంట్. తీర్పు తీర్చే దినం అన్నారు దాన్ని. తీర్పు దినము అని రాయబడింది బైబిల్లో. లెక్కలు చూసే దినం, తీర్పు తీర్చే దినం, అదేవిధంగా విశ్వాసులకు బహుమతులను అందించే దినం. ఏ డే ఆఫ్ రివార్డ్స్ ఫర్ బిలీవర్స్. విశ్వాసులకు, నమ్మకస్తులకు బహుమతులను అందించేటువంటి దినం అని దానికి పేరు. ఆ దినం ఒకటి ఉంది, మీకు తెలుసా? ఉందొకటి. నువ్వు అనుకుంటున్నావు ఒక రోజు వస్తుంది, తెలియకుండా వస్తుంది, దొంగ వచ్చినట్టు వస్తుంది. ఆ దినమున నువ్వు నిరపరాధిగా కనపడాలి. అందుకని నువ్వు నిరపరాధిగా పరిశుద్ధులతో స్థిరపరుస్తున్నాడు. అందుకనే ఒకవేళ నువ్వు ఆ రోజు నిరపరాధిగా కనపడకపోతే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున
అవి మంచివైనను సరే చెడ్డవైనను చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన జరిగించిన వాటి ఫలమును ఫలమును ప్రతి వాడును ఆ, పొందునట్లు ఆ, మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆ, ప్రత్యక్షము కావలయును. హల్లెలూయా. అందుకే దేవుని దృష్టికి నిరపరాధులుగా ఉండండి ఆయన ఎందుకు హెచ్చరిస్తున్నామంటే జాగ్రత్త పడండి అంటే, నువ్వు ఇప్పుడు జాగ్రత్త పడలేదనుకో క్రీస్తు న్యాయ పీఠం ఎదుట నిలబడే రోజు ఒకటి వచ్చింది. ఎవరు? మనమందరము ప్రతివాడు తాను అని రాయబడింది. 3 పదాలు అక్కడ మనం చూస్తాం. మొదట తాను, ప్రతివాడు, మనమందరం. అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు ఉంటాడు. నువ్వు నేను. ఏం జరుగుతుంది అక్కడ? తాను జరిగించిన క్రియల చొప్పున, నువ్వు నేను చేసిన పనుల చొప్పున. ఏమేం పనులు? అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో చేసిన జరిగించిన వాటి నువ్వు దేహముతో చేసిన మంచి పైననైనా చెడ్డ పనైనా. కాబట్టి నువ్వు జాగ్రత్తగా నిరపరాధిగా ఉండు, నిరపరాధిగా ఉండు, నిష్కళంకుడుగా ఉండు, పరిశుద్ధుడుగా ఉండు. పని లేక చెప్పటలేదు, పని లేక హెచ్చరించడం లేదు. నీతిమంతునిగా ఉండు, కళంకం లేనివానిగా ఉండు, అట్టిది ముడత అట్టిది మరి ఏదైనా లేనివానిగా బ్రతకటానికి దేవుడు సహాయం చేస్తూ ఉండగా తెలిసిన ప్రతి పాపమును ఒప్పుకో అని ఎందుకు మీకు మరలా చెప్తున్నామంటే, ఆ దినాన దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షమైనప్పుడు గ్రంథములు విప్పబడతాయి, మన చిట్టా మొత్తం తీయబడుతుంది. నువ్వు ఎప్పుడెప్పుడు ఏ పాపములు చేశావో నీ దేహంతో చేసిన మంచి రాయబడుతుంది, నువ్వు చేసిన చెడు కూడా. నేను చేసిన మంచి రాయబడుతుంది, నేను చేసిన చెడు రాయబడుతుంది. మీకు తెలిసి నేను చేసిన మంచి రాయబడుతుంది, ఈ ప్రపంచము దృష్టికి తెలియకుండా నేను చేసిన చెడు కూడా రాయబడుతుంది. ఎందుకంటే ఆయన దృష్టికి కనపడి ఆయన కంటికి కనపడిన సృష్టం లేదు, అన్నీ రాయబడతాయి. ఎందుకు చేసినావు బిడ్డ ఈ తప్పులు? అయ్యా మా అయ్యగారు చెప్పలేదు. తీరా రే, మన యూట్యూబ్ కాదు, అక్కడ ఆయన దగ్గర పెద్ద ట్యూబ్ ఉంటుంది, మన చిన్న యూట్యూబే. ఆయన దగ్గర మొత్తం వాల్ ట్యూబ్ ఉంటుంది. అది తీలే పలానా రోజు ఇట్లా మెసేజ్ చెప్పాడుగా, ఏమైంది? నేను అప్పుడు వినలేదు ఏసయ్య. ఎవరికి తప్పు? సంబంధం లేదు. పోనీ ఆ రోజు వినలేదు, యూట్యూబ్లో ఉందిగా వినొచ్చుగా. అది కూడా పని బిజీలో వినలేదు ఏసయ్య. నీకు చాలా అవకాశాలు ఇచ్చాను బిడ్డ, నువ్వు పోగొట్టుకున్నావు. నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఖచ్చితంగా లెక్క చెప్పవలసిన సమయం ఉంది. అందుకని దేవుడు నిన్ను స్థిరపరుస్తున్నాడు నిరపరాధిగా. ఈ నిరపరాధిగా లేకపోతే దేవుని దిన మందు అపరాధిగా నిలబడాల్సి వస్తుంది. కనుక ప్రియని బిడ్డరా, మనం క్రీస్తు న్యాయ పీఠము ఎదుట మనమందరము ప్రత్యక్షము కావలేను అని చెప్తాను చూడండి. కనుక నువ్వు గుర్తుపెట్టుకో, మనిషిని చూసి తప్పు చేయమాకు, మనిషిని చూసి కోప్పడమాకు, మనిషిని గురించి ఆలోచించకు, నిన్ను నువ్వు కాపాడుకో. చూడండి, యూదాపత్రిక 1:24 వచ్చిన ఇక్కడ ఒక మాట రాయబడింది. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో ఆ, మిమ్మల్ని నిర్దోషునిగా నిలవబెట్టుటకును ఉమ్, శక్తిగల మన రక్షకుడైన ఉమ్, అద్వితీయ దేవునికి ఉమ్, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఉమ్, మహిమయు ఉమ్, మహత్యమును ఉమ్, ఆధిపత్యమును అధికారమును ఉమ్. యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును కాక. రైట్. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నాకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, తొట్టిల్లకుండా కాపాడు దేవుడు. ఎందుకు తొట్టిల్లకుండా కాపాడుతున్నాడు? కాలు జారకుండా, జారి పడిపోకుండా ఎందుకు కాపాడుతున్నాడు? తన మహిమ ఎదుట మనల్ని నిలబెట్టుటకు. నువ్వు దేవుని యొక్క మహిమ ఎదుట, ఆయన మహామహిమతో దిగి వచ్చినప్పుడు నువ్వు ఆయన ఎదుట నిలబడాలి. నేను మళ్ళా చెప్తున్నా, దయచేసి ఈ లోకము గురించినటువంటి దాని గురించి ఆలోచన చేయమా. ఈ లోకంలో ఏముంది, ఏం లేదు, ఏం తిన్నావు, ఏం తాగావు, ఏం కట్టుకున్నావు, ఏం పడుకున్నావు, ఉందా లేదా, పోయిందా, నువ్వు కోట్లు సంపాదించినా ఒట్టి వదిలిపెట్టుకోవాల్సిందే. కానీ నువ్వు ఆలోచించాల్సింది, అలాగని చెప్పేసి మొత్తం వచ్చినంత ఖర్చు పెట్టి ఉండమాకండి. కాన్సెప్ట్ ఏంటంటే,
నువ్వు దేవుని సన్నిధిలో నిలబడాలి. ఇది నీ యొక్క లక్ష్యము, గురి. దేవుని యొక్క సన్నిధిలో ఎంత ప్రయాసపడి దేవుని ఎదుట మనం నిలబడలేకపోతే దాని యొక్క ఉపయోగం లేదనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. చూడండి, టగటగా నేను ఇంకొక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం రండి. 5:23. సమాధానకర్తయగు దేవుడు సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. జాగ్రత్తగా, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడ యందు ద డే ఆఫ్ జీసస్ క్రైస్ట్ నిందారహితముగా సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఏమేంటి? మీ ఆత్మ, జీవము, శరీరము. లోపల 3 ఉన్నాయి: ఆత్మ, జీవము, శరీరము. ఈ శరీరాన్ని కాపాడుకోవాలి, మనస్సును కాపాడుకోవాలి, ఆత్మను కూడా మనం కాపాడుకోవాలి. బాడీ, మైండ్, సోల్. బాడీ, మైండ్ అండ్ సోల్. ఈ 3 నిందారహితంగా ఉండాలి. అందుకని యేసయ్య ఉన్నదంటే, చెడ్డ చూపుతో, మోహపు చూపుతో చూసిన వాడు తన హృదయమందు పాపము చేసిన వాడు అని రాయబడింది. మోహపు చూపుతో చూసినటువంటి వాడు తన హృదయం అంటే చూడండి, ఎంత స్ట్రిక్ట్ చేశాడు, ఎంత నీతిగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలో ఆలోచన చేయాలి. సో కనుక ప్రియమైన బిడ్డలారా, మనము దేవుని విషయంలో మనము నీతిమంతులుగా చూడండి. ఇంకేమంటాడు? మిమ్మల్ని పరిశుద్ధపరచునుగాక అని. ఎప్పటి వరకు? ఇక్కడ కాన్సెప్ట్ అక్కడ ఉంది. యేసుక్రీస్తు రాకడయందు, యేసుక్రీస్తు రాకడయందు హల్లెలూయా నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు. నిందారహితంగా అంటే నీ మనసు నీ మీద నింద మోపకూడదు, నీ శరీరం నీ మీద నింద మోపకూడదు, నీ అంతరాత్మ నీ మీద నింద మోపకూడదు. బయటోడు నింద మోపడం సంగతి తర్వాత. మన అంతరాత్మ మన మీద నింద మోపకూడదు, మన శరీరం మన మీద నింద మోపకూడదు. ఈ శరీరం నీది కాదు, ఈ శరీరం నువ్వు భద్రంగా కాపాడుకోవాలి. ఈ శరీరం పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నది. ఈ పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నటువంటి ఈ శరీరాన్ని మనము కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నామని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. చూడండి, యూదా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుదాం. ఆదాము మొదలుకొని ప్రవచించి ఇట్లా నేను అందరికి తీర్పు తీర్చుటకును గుర్చియు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గుర్చును వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఎందుకంటే తీర్పు తీర్చుటకు, అందరికీ తీర్పు తీర్చుటకు, భక్తిహీనముగా చేసిన వారి క్రియలన్నిటిని గుర్చి, భక్తిహీనులు పాపులు తనకు విరోధముగా మాట్లాడిన కఠినమైన మాటలు ఒప్పించిన వారి మాటలను బట్టి తీర్పు తీర్చడానికి, వారి క్రియలను బట్టి తీర్పు తీర్చడానికి దేవుడు వేవేల పరిశుద్ధుల పరివారముతో వస్తున్నాడట. ఇంకా తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. చివరికి నేను నీతిగా బతుకుతాను మాకు, లాస్ట్లో నీతిగా బ్రతుకుతాను మాకు. ఎప్పుడు పోతావో నీకు నాకు తెలియదు. జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు. భయపడు, పాపం చేయటానికి భయపడు, తప్పు చేయటానికి భయపడు. ఎందుకంటే దేవుడు వేవేల పరిశుద్ధులతో వస్తున్నాడు. పరిశుద్ధులు నిలబడతారు. దేవుడు సింహాసనం ఎదుట అనేక మంది, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు సమకూర్చబడినప్పుడు కొంతమంది కుడివైపుకి, కొంతమందికి ఎడం వైపుకి మార్చబడతారు, సపరేట్ చేయబడతారు. ఆ సపరేషన్ చేసేటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? వేవేల పరిశుద్ధ దూతల సమూహం. ఇట్లా చూస్తే చాలు, టక్ 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 టక్. అసలు ఇప్పుడు మన టెక్నాలజీ, ఏ టెక్నాలజీ కదా, నీ ముఖం వెనకాల ఒక డిస్ప్లే స్క్రీన్ అవుతుంటుంది. నా ముఖం వెనకాలే ఇటు పక్క స్క్రీన్ అవుతుంటుంది.
ఈయన ఇన్ని వాక్యాలు చెప్పాడు, ఇంత ఇటు పక్క నా బతుకు కూడా స్క్రీన్ అవుతుంటుంది. నేను చెప్పేది అబద్ధం కాదు ప్రియమైన బిడ్డలారా. మనం అనుకోవచ్చు ఏదో అన్న బెదిరిస్తున్నాడని. బెదిరిస్తున్నాడు అనుకున్నా మంచిదే. ఎడం పక్కన్న వారిని చూసి అపవాది సాతాను కుమారులరా, సర్ప సంతానం, అపవాది సంతానం, అనాది కాలం నుంచి మీ కొరకు సిద్ధపరిచంటే అగ్నిగుండంలో వండి మీరు నీతిగా బ్రతకలేదు, మీరు యథార్థంగా బ్రతకలేదు, మీరు పరిశుద్ధంగా జీవించలేదు. అయ్యో ప్రభువా మేము అద్భుతాలు చేసి పోనీ నడు ఇక ముచ్చట చెప్పమాకు ఇక్కడ నాకు. నువ్వు అద్భుతాలు చేసావా, ఆశ్చర్యకార్యాలు చేసావా, దెయ్యాలను వెళ్ళగొట్టావు, ఇవన్నీ నాకు లెక్కలోనికి రావు. నీ జీవితం పరిశుద్ధంగా ఉందా లేదా, నీ బ్రతుకు నీతిగా ఉందా లేదా, నీ బ్రతుకు యథార్థంగా నిరపరాధిగా ఉన్నావా లేదా, నిష్కళంకంగా ఉన్నావా లేదా, పరిశుద్ధంగా ఉన్నావా లేదా, పవిత్రమైన జీవితం జీవిస్తున్నావా లేదా. దేవుని రాకడ దినమందు నువ్వు నిరపరాధులుగా ఉండేటట్టు దేవుడు నిన్ను స్థిరపరుస్తున్నాడు. ఈ భూమి మీద నిన్ను స్థిరపరుస్తాడు. సంతోషం. భూములు కొనుక్కో, జాగాలు కొనుక్కో, ఆస్తులు కొనుక్కో, అంతస్తులు కొనుక్కో, అన్ని కొనుక్కో, ఇళ్ళు కట్టుకో, పెళ్లిళ్ళు చేయి, పిల్లలు అంత స్థిరపడు. కంది నూలు పెట్టి అక్కడ పోవటానికి సిద్ధపడు. ఇక్కడ స్థిరపడు, అక్కడ స్థిరపడటానికి సిద్ధపడు. కనుక ఒకవేళ నిరపరాధిగా లేకపోతే ఈ బ్రతుకంతా వ్యర్థమైపోతుంది. కనుక ప్రియమిత్రులారా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. సో నెంబర్ 1, దేవుడు మనల్ని స్థిరపరిచేటువంటి వాడు, దేవుడు కాపాడేటువంటి వాడు, సంరక్షించేటువంటి వాడు, స్థిరపరిచేటువంటి వాడు. ఏ విషయంలో స్థిరపరుస్తున్నాడు? నిరపరాధులుగా ఉండునట్లు, అపరాధము లేనివానిగా, పాపము లేనివానిగా, కళంకము లేనివానిగా, ముడత మత్స డాగు లేనివానిగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఎందుకు? దేవుని రాకడ దినమందు నువ్వు ఆయన ఎదుర్కోవాలి. అంతము వరకు దేవుని యేసుక్రీస్తు దినమందు నువ్వు ఆయన ఎదుట నిలబడాలని, ఆనందముతో నిన్ను తన ఎదుట నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. ఆనందముతో, దేవునికి ఆనందం. నువ్వు ఆయన మహిమ ఎదుట నిలబడటం ఆయనకు ఆనందం, పక్కకు నిలబడటం ఆనందంగానే కాదు. కనుక నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, ఆ పరిశుద్ధతలో అపరాధము లేని వానిగా జీవించు. దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు. దేవునికి లోబడు, దేవుని వాక్యానికి లోబడు, వాక్యంలో స్థిరపడు, వాక్యంలో నడువు. దేవునికి చెప్పే ప్రతి మాటను బట్టి పాపమును తొలగించుకొని నీతి వైపు నడుస్తూ ఉండు. ఒక రోజు నువ్వు దేవుని సన్నిధిలో రూపాంతరం పొందేవానివిగా ఉంటావు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.